ఏలే గారు కంగారు అయిపోయాడు. సవాళ్ళకు మారుపేరైన వాడు, సహనానికి మారుపేరైన వాడు, ఇలాంటి వైరాగ్యం కలిగిన ప్రసంగాలు చేసిన వాడు చివరికి భయపడిపోయాడు, చచ్చిపోతాను అంటున్నాడు. అలా అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ఇంకెందుకులేండి ఇంక చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది, ఇంకెందుకులేండి అంటే అడుగుతున్నాను. ఇలాంటి రుగ్మత ఉంటే విను, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో ఈ ఒక్క నేపథ్యం మనకు తెలియాలంటే త్వరగా ఒకసారి వెనక్కి వెళదాం రండి. వెనక్కి వెళదాం ఒకసారి 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు యెహోవా అయిన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం అవునుగాక. ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని సెలవిచ్చిన ఎవరికి? రాజుకి. ఎవరు? ఇంకో మాట అందాం, ఎవరైనా. ఎవరికి చెప్తున్నాడు? రాజుగారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వర్షం పడదని చెప్పాడు. ఇంటర్నల్ లింక్ ఏంటో తెలుసా? ఈ రాజును బాగోకపోతే వర్షం పడకపోవడం ఏంటి? మరలా నేను చెబుతున్నాను, సిస్టమ్ బాగోకపోతే, బాగా గవర్నమెంట్ సిస్టమ్ బాగోకపోతే యూనివర్సల్ సిస్టమ్ స్టక్ అయిపోతుంది, వర్షాలు పడవు. మీరు గమనిస్తారా? నేను ఈ మాట అనొచ్చలేదు కానీ నేను అంటున్నాను, ఏమైనా పర్లేదు నేను అంటున్నాను. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊర్లు మునిగిపోతాయి, కొన్ని ప్రభుత్వాలు వస్తే నదులు ఎండిపోతాయి. ఇంకెవరన్నా నన్ను అడగకండి, మీరే చెక్ చేసుకోండి. కొన్ని ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలకి వర్షాలకి ఉందరయ్యా సంబంధం ఉంది. పరిపాలన బట్టే పంటలు పండుతాయి, పరిపాలన బట్టే నదులు పారుతాయి, పరిపాలన బట్టే వర్షాలు పడతాయి. కొన్ని ప్రభుత్వాలను బట్టే ప్రకృతి స్పందిస్తాయి. అయితే వృష్టి అనావృష్టి దొరికితే తిండి ఎక్కువైపోయి చచ్చిపోయేలా ఉంటాం, లేకపోతే మొత్తానికి తిండి దొరకదు. ఏలియా చెప్పాడు, నువ్వు బాలేదు, నీ భార్య మాట మొత్తం విని నీ తుకలక పరిపాలన వలన దేశ ప్రజలు ఏడుస్తున్నారు, నీకు చెప్తాను. నీకు దేవుడు దెబ్బ గుర్తు రావాలి అంటే నేను మరలా చెప్తున్నాను, వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే దేవుడు ఎలా గుర్తొస్తాడండి? వర్షాలు పడకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే కడుపులు నిండవు, కడుపులు నిండకపోతే దెబ్బకి దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు కాదు కానీ ఈ ఎలక్షన్ కాకుండా అంతకుముందు ఎలక్షన్కి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉల్లిపాయల కోసం డిబేట్స్ చేసేవారు ఎంపీలు. అక్కడ సెంట్రల్లో స్టేట్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభలో, ఆ సభల్లో, వర్షాకాలపు సభల్లో, శీతాకాలపు సభల్లో ఉల్లిపాయల ధరల కొరకు, నిత్యావసరాల ధరల కొరకు ఫైట్ చేసుకున్నారు. మీకు ఎంతమంది వీడియోస్ గుర్తున్నాయి లేదు? ఉల్లిపాయలు బంగారం దాచుకున్నట్టు బీరువాల్లో దాచుకోలేదు, టమాటాలు దాచారు, ఉల్లిపాయలు దాచుకున్నారు. డిబేట్ చేస్తున్నాడు. అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు, ఏందయ్యా ఇదే కదా భాష, ఏందయ్యా వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది, నిత్యావసరాలు కూడా దొరకడం వచ్చే, కనీసం ప్రజలకు ఉల్లిపాయ దిగుబడి ఇవ్వలేకపోతున్నారు. ఏం ప్రభుత్వాలు అవి అంటే అప్పుడు ఆయన నిలబడ్డాడు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఏందయ్యా ఊరుగా కూర్చో అన్నాడు. ఏది చెప్తున్నావు? ఏంటి నువ్వే మీ ప్రభుత్వం వచ్చాక ఇవ్వలేదు కాబట్టి అప్పుడు అన్నాడు, ఎందుకు ఇవ్వం మేము, ఇవ్వగలం. దేవుడు వర్షాలు కురిపించకపోతే మమ్మల్ని ఏం చేయమన్నాడు? దెబ్బకి అసెంబ్లీలో ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? దేవుడు. గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ అయినా ఎక్కడైనా ఏ సభ, పెద్దల సభ అయినా, ఉభయ సభ అయినా, స్టేట్ సభ అయినా, సెంట్రల్ సభ అయినా, ఏ పరిపాలన నడవాలన్నా వర్షాలు ఉండాలి. వర్షాలు లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే నిత్యావసరాలు దొరకవు, నిత్యావసరాలు దొరకకపోతే ఆర్థిక మాంద్యము, లోపాలు పడిపోతే ప్రభుత్వాలు తలక్రిందులు అయిపోతాయి. అందుకే ఏలియా ద్వారా సరిగ్గా సవాల్ చేసే ప్రసంగం చెప్పించాడు దేవుడు. ఏది చెప్పాడికి? వర్షం పడదని చెప్పాడు. అయ్యా వర్షాలు పడవండి, కానీ గమ్మత్తేడు చెప్పిన, వర్షాలు పడకపోతే సామంతులకి నీళ్లు దొరకవు, వర్షాలు పడకపోతే సామాన్యులకి నీళ్లు దొరకవు, కానీ గుర్తుపెట్టుకో, నా సేవకుడైన నీకు మాత్రం నీళ్ళు దొరుకుతాయి. అది కరువు దేశానికి వచ్చుగాక, కరువు ప్రాంతానికి వచ్చుగాక, కరువు ఈ సామంతులకు వచ్చుగాక, కరువు నా బిడ్డలకు రాదుగాక. బైబిల్లో వాగ్దానం ఉంది, మీరు నమ్ముతారా? బలంగా నమ్మండి. సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకు, యెహోవా నమ్ముకున్న నా పిల్లలైన వారికి ఆకలి దప్పులున్నా
చనిపోరు ఆకలి వాళ్ళు. ఆయన ఆకలితో చనిపోయిన రికార్డ్స్ బైబిల్లో లేవండి, మీరు చదవండి కావాలంటే. ఆలస్యం అవ్వచ్చు అన్నం దొరకడం, ఆలస్యం అవ్వచ్చు గుప్పడి మెతుకులు దొరకడం, కానీ పక్కా నీకు భోజనం పెట్టే దేవుడు గుర్తుపెట్టుకో. సింహాలైన ఆకలితో చచ్చిపోతే డొక్కలెండిపోయి, కానీ నా పిల్లల్ని సింహపు పిల్లల కన్నా గొప్ప పిల్లలు నా పిల్లలు అన్నాడు ఆయన. ఏలియా పలానా దగ్గరికి వెళ్ళు, ఒక చిన్న పిల్లకాల వస్తుంటుంది, ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి వాగుంది, అక్కడికి వెళ్ళు, నీకు సాయంకాలం వేళ క్యారేజీ పంపిస్తానన్నాడు. క్యారేజీ ఎవరు తెస్తారండి కరువు టైంలో? కరువు టైంలో ఎవరినైనా క్యారేజీ పట్టుకెళ్ళమంటే తినగా తెస్తారా? అన్నీ దొరికే టైంలో జొమాటో వాళ్ళే తెత్తలేదు. చూస్తున్నారు లేదు వీడియోలు చూస్తున్నారా? మరి అది జొమాటోని పడగొట్టాలని చేస్తారో నిజంగా జొమాటో వాళ్ళు చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఒక వీడియో అయితే జొమాటో సంబంధించిన ఒక టీ షర్ట్ వేసుకుని ఆయన ఏం చేశాడండి, ఆ పెట్లో స్పూను, ఈ పెట్లో ఒక స్పూను, ఆ అన్ని బాక్స్లో ఒక స్పూన్ తినేసి అదే స్పూన్తో అలా సర్దేసి మళ్ళీ ఆ బాక్స్ బిగించి తెచ్చేస్తే ఎంత టేస్ట్గా ఉన్నాయో అని తినేస్తున్నారు. మనుషులు గుర్తుపెట్టుకోండి, సమస్యలు వచ్చినప్పుడు ఎంత నిజాయితీ అయినా వదిలేస్తారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అనుభవాల్లో ఏలియా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఆ శ్రమల కాలంలో తండ్రి అయిన దేవుని మీద అనుకున్న గొప్ప ప్రవక్త ఏలియా వెళ్ళాడు. వాగునీరు వస్తుంది, తిన్నాడు, కాకోలం చేత పంపిస్తున్నాడు దేవుడు. కాకోలం చేత మనుషులతో ఎందుకు పంపించడంటే, మనుషులు అయితే కరువు టైంలో తినేసి ఎరా తినేసావేంద్రా అని ఏలి అడిగితే ఒక నైస్ ఆన్సర్ చెప్తాడు పెదరాయుడు తీర్పులో, ఆకలేసిందయ్యా అంట. తప్పు లేదు, తప్పు లేదు ప్రభు. ఇంకేమంటామండి, ఆకలేసి తినే అంటే ఏమన్నా అంటామండి? అలాంటి సాకులు చెప్తాం మనం. అందుకే ఏలియాకి దేవుడు ఎవరితో పంపాడంటే కాకోలంతో పంపాడు. మరి ఎలా తెచ్చాయో నాకు ఇటు అర్థమవుతుంది, కానండి ఎవరన్నా ఒక మంచి పిక్చర్ చేసి అలాంటి వీడియో డిజైన్ చేస్తే బాగుండండి. అలా ఫ్లైట్లో తెచ్చి అలాగ అయ్యగారికి ఇచ్చేసి చక్కగా ఇచ్చేసి ఆ రొట్టె మాంసం మరి సరిగ్గా దొరికే టైంకి మరి ఎక్కడ తెచ్చేయంటో తెచ్చేసి ఇచ్చేసేవారు. చక్కగా తినేసాడు. నెక్స్ట్ దేవుడు పిలిచాడు, ఏలియా నీకు విషయం చెప్తున్నాను, షెల్టర్ మార్చేస్తున్నాను అన్నాడు. నది ఎండిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, షెల్టర్ మారుస్తున్నాను. ఇప్పుడు నీకు షెల్టర్ నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే ఖాళీ చేతులు ఉన్న ఇంటికి, ఖాళీ కిచెన్ ఉన్న ఇంటికి, ఖాళీ కడుపులున్న ఇంటికి, దిక్కుమాలిన ఇంటికి, ఎదవరాల ఇంటికి వెళ్తావా? మారు మాట మాట్లాడకుండా వెళ్తానన్నాడు. మనమైతే ఏమన్నా తెలుసా, ప్రభు కక్క ముక్క రొట్టె ఎట్టి సడన్గా పైగా పేదవాళ్ళ ఇంటికి ఎదవరాల ఇంటికి వెళ్ళమంటున్నావేంటి ప్రభు? ఎంత ఫీల్ అయిపోతామండి. కొంతమంది ఉన్నారులేండి, అందరు కాదు, నేను అందరిని అంటలేదు, అర్థం చేసుకోండి. కొంతమంది ఉన్నారు ఈ మధ్య తగ్గారు, కొంచెం సిగ్గేసి. అప్పటి కాలంలో ఏమన్నవారు తెలుసా, ఏ అమ్మ కోడికూర వండాలని తెలదా నీకు అయ్యగారు వచ్చినప్పుడు అన్నారు. అయ్యగారు వస్తే కోడి మాయమైపోవాలి ఎక్కడ. పెట్టి గుడ్లు పెట్టేదాన్ని మాయం చేసేవారండి, పెరిగేదాన్ని మాయం చేసేవారండి. ఏలియా ఎలాంటోడో చూడండి, పెడితే మాంసం తింటాడు, పెడితే గంజి తాగుతాడు, ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా తగ్గిపోతాడు. ఆయన గొంతమ్మ కోరికలు కోరే సేవకుడు కాదు. ఈ మధ్య సిగ్గుమాలిన సేవకులు, నేను అందరిని అంటలేదు, కొందరిని సేవకులు అంటే నాకు గౌరవం. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, పేదలను ఎక్కిరించేలా 5 స్టార్ హోటల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతారు. అంటే మీరు అంత రిచ్ ఫుడ్ తింటున్నారు, మేము తినలేమనా? దేనికి సంకేతం అది? 5 స్టార్ హోటల్ ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడం, ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవడం, ఫ్లైట్ ఎక్కే ముందు, ఫ్లైట్ దిగే ముందు, ఇవన్నీ దేనికి సంకేతం? ఏలియా చూడండి, చి అంటాడు దేవుడు. మనం దేవుడు ఏది తాగమంటే ఎదవరాలు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు, ఆహాబు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. నమ్మకమైన సేవకుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు, మాట్లాడుతుండగా ఒక ఆవిడ కనిపించింది. ఆవిడ అన్నది, మీకు తెలుసు ఈ సందర్భం, సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతను ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ నిన్ను పోషించుటకే ఒక విధవరాండ్లే భయంకరమైన కరువులో ఇప్పుడు సర్వీస్ చేయడానికి దేవుడిని ఎవరిని ఏర్పరిచాడట? విధవరాలు ఏం సర్వీస్ చేస్తుందండి? దేవుడి కార్యాలు అలాగ ఉంటాయి, చేస్తుంది. వెళ్ళాడు, వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అమ్మా నీకు విషయం చెప్తున్నాను, నీళ్ళు ఏమైనా ఉంటుంది, తినడానికి ఏమైనా ఉంటాయి అంటే ఏముంది, ఆవిడ పరిస్థితి గొడ్డుబారిపోయింది. ఆ పరిస్థితి మీకు తెలియాలి, కొంచెం నేపథ్యం తెలియాలి. ఏం జరిగిందంటే దేశానికి కరువు వచ్చిందయ్యా. కరువు వచ్చినది, దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని పిల్లలైన మా ఇంటికి కూడా కరువు వచ్చింది. సూత్రం మర్చిపోకండి, కరోనా క్రైస్తవులకు వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది, కానీ
క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి. గుర్తుపెట్టుకోండి. ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది, మనకి వేస్తుంది. కరువు అందరికీ వస్తుంది. కరువు వచ్చింది, రోగం వచ్చింది, చావు వచ్చింది, అన్ని సమస్యలు వచ్చాయి. గమనించండి, ఆ కరువు, ఒంటరితనం, విధవరాలతనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యెహోవా సన్నిధి కూడా వచ్చింది. యెహోవా సన్నిధి ఊరకే రాదండి. గుర్తుపెట్టుకోండి. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే యోబుని దర్శించింది. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే లేయమ్మను పలకరించింది. సమస్యల్లో ఎడారిలో కొట్టుకుపోతున్నప్పుడే ఆగర్ని పట్టుకుంది, శారముతో మాట్లాడింది, అన్నాతో మాట్లాడింది. మీరు ఏ సమస్యలైనా చూడండి, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వినగలిగే చెవి నీకు ఉండాలి. గుర్తుపెట్టుకో. అది వినడం నీకు రావాలి. ఏలియా దగ్గరికి ఈ తల్లి చెప్తుంది, సమస్యలని చెప్తుంది. ఈమె చెబుతున్నప్పుడు దేవుడు ఆమెకు దగ్గరికి పంపించాడు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎవరు? ఏలియాయే దేవుని సన్నిధి. ఏలియా దేవునికి ప్రతినిధి వెళ్ళాడు. ఆశ్చర్యకరమైన మాట. ఈమెను గూర్చి క్రొత్త నిబంధనలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తాడు. ఆ దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారంట, కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదట, ఈవిడ దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు ఈవిడ దగ్గరికి వెళ్ళాడు? చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, కరువు ఉన్నవారు ఉన్నారు, అందరూ ఉన్నా ఎవరింటికి వెళ్ళాడు దేవుడు? ఈవిడింటికి ఎందుకు వెళ్ళాడంటే, నిజాయితీగా కష్టాల్లో, శ్రమల్లో కూడా ఉంటాది గనకే దేవుడు వెళ్ళాడు.